నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పు లేని దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అవును ప్రియులారా, ఎవరైతే వారి యొక్క దోషాలను, అతిక్రమాలను, అపవిత్రమైనటువంటి జీవితాన్ని, తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి మనస్తత్వాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారో వారే కనికరాన్ని పొందుతారు. కానీ ఎవరైతే వారి యొక్క అతిక్రమ క్రియలను ఒప్పుకోకుండా దాచిపెడతారో వారు వర్ధిల్లరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆదికాండంలో మనం గమనించినప్పుడు ఆదాము, కయ్యూను, హేబేలు అనేటువంటి ఇద్దరు కుమారులు కలిగారు. కయ్యూను తన యొక్క పంటను సేద్యపరిచి దానిలో వచ్చినటువంటి కొంత భాగాన్ని ప్రభు సన్నిధికి తీసుకొచ్చారు. అలాగే హేబేలు కూడా తన యొక్క మందలో నుండి తొలిచూలిన పుట్టిన వాటిలో శ్రేష్టమైన కొవ్వినటువంటి వాటిని తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో పెట్టారు. అయితే ప్రభు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, కయ్యూని యొక్క అర్పణను తృణీకరించాడు. కారణం ఏంటంటే కయ్యూను తన యొక్క పంట పొలంలో ఏదో ఒకటిలే ప్రభుకి ఇవ్వచ్చులే అనేటువంటి ఆలోచనతో తీసుకొస్తే, హేబేలు మాత్రము దేవునికి శ్రేష్టమైన వాటిని అర్పించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారై తొలిచూలుగా పుట్టినటువంటి వాటిని, బాగా కొవ్వినటువంటి వాటిని తీసుకొచ్చి ప్రభుకి ఇవ్వబట్టి ప్రభు ఆ యొక్క అర్పణను అంగీకరించినట్లుగా మనం చూడొచ్చు. దానికి అసూయపడినటువంటి కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలుని చంపివేసినట్లుగా మనం గమనించవచ్చు. ప్రభు అడుగుతున్నారు, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడని కయ్యూనును అడగాగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివానినా అనేను. కాబట్టి తాను చేసినటువంటి అతిక్రమ క్రియ లేదంటే నరహత్య గురించి ప్రభు సన్నిధిలో బొంకినట్లుగా మనం చూడొచ్చు. నేను కావలివాడినైనా నా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. కాబట్టి అతిక్రమములను దాచిపెట్టేటువంటి స్థితిలో ఇక్కడ కయ్యూను ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అతిక్రమాలను ఎవడైతే దాచిపెడతాడో వాడు వర్ధిల్లడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆ విధంగా నాకు తెలియదు అని బొంకి దాచిపెట్టాడో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు చేసిన పని ఏంటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద పడకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారముని కనియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరువై తిరుగుదువు అనేను. కాబట్టి కయ్యూను చేసినటువంటి అతిక్రమ క్రియను దాచిపెట్టుట ద్వారా అతడు శపించబడినటువంటి వాడుగాను, నేల కూడా తన యొక్క సారాన్ని ఇవ్వనటువంటి స్థితిలో అది కూడా శపించబడినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క కయ్యూను ఏమాత్రం కూడా వర్ధిల్లనటువంటి స్థితిలో శాపగ్రస్తమైనటువంటి జీవితం జీవించినట్లుగా మనం చూడొచ్చు. కానీ వాక్యం సెలవిస్తుంది, వాటిని ఒప్పుకునేటువంటి వాడు వర్ధిల్లుతాడు అని అంటున్నాడు. అవును, ఆనాడు యేసుక్రీస్తు యెరికో పట్టణానికి ప్రవేశించినప్పుడు అక్కడ పొట్టి జక్కయ్య అనేటువంటి సుంకపు గుత్తదారుడు అన్నాడు. ఎప్పుడైతే ప్రభు అతనిని చూచాడో, జక్కయ్య నీ ఇంట్లో నేను ఉండవలసి ఉన్నది రా అనగానే అతడు చేసినటువంటి ప్రతి అవిధేయమైనటువంటి అక్రమమైనటువంటి తన యొక్క జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అతను అంటున్నటువంటి మాట, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎట్లా అతనికి 4 అంతులు మరలా నేను చెల్లించునని ప్రభుతో చెప్పాను. కాబట్టి ఎప్పుడైతే ప్రభు దర్శనం కలిగిందో అతనికి తనలో ఉన్నటువంటి ఈ యొక్క పాప సంబంధమైనటువంటి ధనాశను, అన్యాయంగా సంపాదించినటువంటి అక్రమమైనటువంటి ఆస్తిని, ఇదిగో నేను ఇచ్చేస్తున్నాను, 4 అంతులు నేను ఇస్తాను అని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా మనం చూడొచ్చు. వాక్యం సెలవిస్తుంది, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. అందుకే ప్రభు అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి రక్షణలో అతడికి పాలు పంపులు లభించిందో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రజలు, కయ్యూనైతే తను చేసినటువంటి అతిక్రమ క్రియను దాచిపెట్టి దేశదిమ్మరిగా శాపగ్రస్తుడిగా ఈ లోకంలో జీవిస్తే, ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని అతడు ప్రభు రాజ్యంలో చేరినట్లుగా మనం చూడొచ్చుకోలేరా. కాబట్టి మన జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి మనసును మనం కలిగి ఉంటున్నామా? లేదంటే దానిని కప్పుకొని ఏమీ తెలియదు, నాకు ఎరగను అన్నట్లుగా, నా తమ్ముడికి నేను కావలివాడినా అని కయ్యూను అన్నట్లుగా నేను చేశానా ఈ యొక్క కార్యమని దేవునిని ఎదురు ప్రశ్నించేవారుగా ఉంటున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మన అతిక్రమ క్రియలను బట్టి మనం ఒప్పుకున్నట్లయితే ప్రభు తన రాజ్యాన్ని మనందరి కొరకు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఒప్పుకొని విడిచిపెడదాం, దేవుని కనికరాన్ని పొందుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. మా జీవితమునైనా విడిచిపెట్టే జీవితంగా ఉంటుందా, కప్పిపెట్టే జీవితంగా ఉంటుందా? మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని మీ వాక్యపు వెలుగులో ఒకవేళ మీకు ఆయాస్కరమైంది మాలో ఉంటే
వాటిని కప్పుకోకుండా విడిచిపెట్టి నాయన మీ కనికరాన్ని పొందే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.